విజయ సాధనకు ఏకాదశి వ్రతాన్ని ఏ నెలలో ప్రారంభించాలి? ఏదో ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి కదండి. అన్ని ఏకాదశులని ఎవరు పాటిస్తారు? వీటికి ఉండేటువంటి విశేషం ఏమిటి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది భక్తి ఉన్నటువంటి వాళ్ళైతే ముక్కోటి ఏకాదశి అని, తొలి ఏకాదశి అని, ఇలా కొన్ని ఏకాదశులు మాత్రం ఉపవాస వ్రతం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి అనేక విషయాల్ని గమనించాలి. మనకి ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి అంటే సంవత్సరం మొత్తంలో మనకి వచ్చేటువంటి 24 ఏకాదశుల్లో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే వృద్ధాప్యంలో ఉన్న వాళ్లే కాదు, యువత కూడా వీటి విలువలు తెలుసుకొని ఏం కావాలో తెలుసుకొని దానికోసమని ప్రత్యేకంగా ఈ వ్రతాన్ని చేయటం వల్ల అలాంటి లాభాల్ని పొందేటువంటి అవకాశం ఉంది. మొన్నీ వచ్చిన జరిగినటువంటి ఒక సంఘటన మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను. పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో ఒక ఏకాదశి గురించి చెప్తూ పుత్రైక ఏకాదశి అనేటువంటి విశేషాన్ని చెప్పాను. అది ఏ విధంగా చేయాలో కూడా వివరంగా చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యనే ఒక దంపతులు నా దగ్గరికి వచ్చి, మాకు 14 సంవత్సరాలుగా పెళ్ళై 14 సంవత్సరాలైంది, మాకు పిల్లలు లేరు, డాక్టర్లు కూడా మీకు పుట్టరు అని చెప్పేశారు. ఆ తర్వాత ఎందుకైనా మంచిదని మీరు గోపురంలో చెప్పినటువంటి విషయాన్ని విని పుత్రైక ఏకాదశి నుంచి మేము ఏకాదశి వ్రతాన్ని చేశాము, మీరు చెప్పినట్టుగా చేశాము. ఇదిగో మాకు బిడ్డ పుట్టాడు, మాకు అబ్బాయి పుట్టాడు అని చెప్పేసి నాకు రోజుల పిల్లవాడిని తీసుకొచ్చి చూపించడం జరిగింది. నేను పురాణాల్లో చదివి ఎన్నో సంఘటనలు ఇక్కడ గోపురంలో చెప్పడం జరుగుతోంది, కానీ అన్నీ నా అనుభవానికి రావు. కానీ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మాత్రం ఆనంద భాష్పాలు రాలుతాయి. అందుకని యువత కూడా ఒక్కో సంఘటన చెప్పినప్పుడు జాగ్రత్తగా గమనించి వాళ్లకు అవసరమైనటువంటి వాటిని వాళ్ళు అనుసరించడం వల్ల వాళ్ళు కూడా లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సంఘటన చెప్పడం జరిగింది. అయితే విజయైక ఏకాదశి అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించాలి? మనకి మాఘమాసంలో బహుళ ఏకాదశి రోజు ఈ వ్రతాన్ని చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కనిపిస్తోంది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరు చేశారో కూడా తెలుసుకోవాలి. పూర్వం రాముడు సేతు నిర్మాణం చేయాలి అనుకునేప్పుడు ఈ సేతు నిర్మాణాన్ని ఆయన మాఘ బహుళ ఏకాదశి రోజు విజయ సాధన కోసం ప్రారంభించట. అసలు ఒక మానవుడు ఒక మహాసముద్రం మీద సేతు నిర్మించటం అనేటువంటిది ఎంత కష్టసాధ్యమైనటువంటి విషయం మనకందరికీ తెలుసు. ఈ రోజుల్లో మనం చేయలేమది. అలాంటి సేతు నిర్మాణాన్ని కేవలం 2 నెలల్లో, అంటే వానరమూక సహాయంతో ఆయన సేతు నిర్మాణం చేయగలిగాడు, విజయాన్ని సాధించగలిగాడు. ఏ కార్యక్రమం కోసం ఆయన వెళ్ళాడో ఆ కార్యక్రమాన్ని సఫలంగా నెరవేర్చగలిగాడు. రావణునితో యుద్ధం చేసి రావణుణ్ణి హతమార్చి తన భార్యను వెంట తీసుకురాగలిగాడు. అంటే అది ఎంతటి గొప్ప విజయం! ఎలాంటి సేతు నిర్మాణం అయినా చేశాడు అంటే ఆ ముహూర్తం కూడా ఎలాంటి గొప్పది, ఆ వ్రతం కూడా ఎలాంటి గొప్పది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరైనా సరే విజయ సాధన కావాలి అని అనుకున్నప్పుడు మాఘ బహుళ ఏకాదశి రోజు ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఒక సంవత్సర కాలం ప్రతి ఏకాదశి కూడా విష్ణుమూర్తిని అర్చించాలి. ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా చేయాలో అదే విధంగా వాళ్ళు నియమనిష్టలతో చేయాలి. అలా చేస్తూ విష్ణుమూర్తిని అర్చించటం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి విజయాల్ని వాళ్ళు సాధించగలిగేటువంటి అవకాశం ఏర్పడుతుందని మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనపడుతోంది. అందుకని సంతానం కోసం చేయటానికి, పెళ్లి కావడం కోసమని, తర్వాత అనేక విధాలుగా మనకి అనేక ఏకాదశుల్లో అనేక ఫలితాలు చెప్పబడ్డాయి. అయితే ఎవరు విజయ సాధన చెయ్యాలి అని అనుకుంటారో, ఎవరికి దేనిలో విజయం కావాలి అని అనుకుంటారో, అలాంటి విజయాలు కావాలని సంకల్పం చేసుకుని ఈ మాఘ బహుళ ఏకాదశి మొదలుకొని వాళ్ళ వ్రతాన్ని చేయటం వల్ల విజయాల్ని సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.